సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, మనకు కనిపించే దైవం మనను కనిపించిన మాతృమూర్తి అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూటెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మే 12వ తేదీ అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కండర క్షీణిత వ్యాధి బాధితుల సంఘం వ్యవస్థాపకులు ఎం రవికుమార్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ రోజు శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం ఆవరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో మరిచిపోలేని పాత్ర పోషించిన మన అమ్మకు ప్రత్యేకంగా గౌరవం ఇచ్చే రోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం అని అన్నారు. అమృతం ఉందో లేదో, అది ఆయుష్ పోస్తుందో లేదో తెలియదు, కానీ అమ్మ మాత్రం తన ఆయుష్ను సైతం మనకే పోస్తుందన్నారు. బిడ్డలుగా మనం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటుందని, మన బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తుందని, జీవితాంతం పిల్లలే తన సరస్వంగా భావించే అమ్మ ప్రేమను మించిన ప్రేమ ప్రపంచంలో మరొకటి లేదని కొనియాడారు. మనల్ని కానీ పెంచి పెద్దవాళ్లను అమ్మ ముఖంలో సంతోషం ఉండేలా చూసుకుంటే కొంతైనా అమ్మ రుణం తీరుతుందన్నారు. తన తల్లి తనకు నేర్పిన ఓనమాలు మంచి పనులతోనే తాను జీవితంలో ఈ స్థాయికి ఎదిగారని వివరించారు. దురదృష్టం కొద్దీ తన తల్లిదండ్రులను ఒక్కరోజు వ్యవధిలో కోల్పోయారని కంటతడి పెట్టారు. నా పేరు మనపతి రవికుమార్. అందరికీ నమస్కారం. నా పేరు మనపతి రవికుమార్. నేను టీఎండీఏ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. గత 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని తీవ్ర వైకల్య బిడ్డలకు సేవ చేస్తున్న తల్లులను గుర్తించి వారికి దాతల సహకారంతో 116 నగదు బహుమతి కీరాచాలతో ఘనంగా సత్కరించి మరి వారి పాదాలకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అమ్మల సేవని ఈ ఘటన గుర్తించడం జరుగుతుంది. గత 16 సంవత్సరాలుగా చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో నీలం మధు గారు అన్నగారు మరియు ఇస్నాపూర్ మాజీ వార్డు మెంబర్ వనిత మాధవరెడ్డి గారు, ప్రభుత్వ టీచర్ శిరీష మేడం గారు, మరి వీరందరూ కూడా ఇంకెంతమంది దాతలు టీచర్ అన్న గారు కూడా వారందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు 22 మందికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగుల కానీ దివ్యాంగుల తల్లులు కానీ వారి సమాజం చూసినప్పుడు కొంచెము ఒక రకంగా పాపము శాపమని మాట్లాడి వారిని బయటికి రాలేని పరిస్థితి తీసుకొస్తారు. అందుకే ఈ యొక్క వైకల్యం శాపం కాపం కాదు, ఒక వ్యాధి మాత్రమే అని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రఘు గారు, ఇక్కడ ఉన్న మా తన్వీర్ గారు, ఇక్కడ మా వెంకన్న గారికి, ఓడిఎఫ్ ఎంప్లాయీ గారికి, ముంగడున్న మా మిత్రుల తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అన్నలకు, అదేవిధంగా మా అమ్మలకు అందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. ఎందుకంటే చాలా సంతోషం అన్న, ఈరోజు యువత కూడా నిన్ను ఆదర్శంగా తీసుకొని చాలామంది కూడా ముందుకు వెళ్తున్నారు అన్న. ఎందుకంటే రవణ లాంటోడే, ఎందుకంటే అమ్మ గురించి చెప్తూ ఇంతకుముందు మా శ్రీధరన్న చెప్తుంటే నాకు కన్నీళ్ళు కూడా వచ్చే సందర్భం తీసుకొచ్చిండ్రు శ్రీధరన్న. అమ్మ అంటే అంత ఇష్టం ఎవరికైనా, ఏ కుర్రోడికైనా, ఏ కొడుకుకైనా బిడ్డకైనా అమ్మ నాన్న అంటే అంత ఇష్టం ఉంటుంది. అట్లనే మీ అమ్మకు ప్రతి ఒక్కరం కూడా, ఎందుకంటే ఆదిశక్తి లాగా, అన్నపూర్ణ తల్లి లాగా నీ ఒక్కరిని మీ కుటుంబానికి జరిగింది చూసి మీ అందరిని పెంచి నిన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ఇంతమందికి సేవ చేసేలాగా చేసినందుకు కూడా అమ్మకు మేమందరం కూడా పాదాభివందనాలు తెలియజేస్తామమ్మ. ఎందుకంటే నేను వికలాంగునైనా నా ఒక్కరిని మా ఇంట్లో మా కుటుంబానికి జరిగే బాధ మిగతా పిల్లలకు, మిగతా నా సోదరులకు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది తరించి ఇంతమందికి ఒక్కదారికి తీసుకొచ్చి డోనర్స్లను, అదేవిధంగా పొలిటికల్ నాయకులను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహకారాలు తీసుకొచ్చి ఇంతమందికి సేవ చేయడం కూడా చాలా సంతోషం అన్న. ఎందుకంటే దేవుడు ఎక్కడో కన్నాడన్న, మనిషి రూపంలో ఉంటాడు. వీళ్ళకు మీరు అనుకుంటుండొచ్చు, మీ అందరికీ మాకు కూడా ఆదర్శం ఈయన దేవుడి రూపంలో వచ్చి మీ అందరికీ సేవ చేస్తుందని అనుకుంటారు రవణను. ఎందుకంటే మానవత్వంగా, ఎందుకంటే ఇంతకుముందు శ్రీధరన్న చెప్పిండు, ఏ తల్లి అయినా ఇంతకుముందు అక్క వచ్చి నీళ్ళు తాపుతుంటే కండర క్షీణిత అసోసియేషన్ అధ్యక్షులు రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ విచ్చేసిన అమ్మలందరికీ కూడా అడ్వాన్స్గా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విచ్చేసిన అమ్మలందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతూ మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మన మెదక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి మదన్న గారికి, అలాగే మన అఫీషియల్ డిఆర్డిఏ మరి జంగారెడ్డి అన్న గారికి, అలాగే మేడం శిరీష మేడం గారికి, మరి మన శ్రీధర్ అన్న గారికి, మా ఎక్స్-ఎంపీటీసీ సీన్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలకు మన రామ్లన్న గారికి, రామ్లన్న గారి బిడ్డ పెళ్లికి రాలేకపోయాం,
ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు ఉండే లాస్ట్గా 6 గంటల వరకు కూడా ట్రై చేశాం, కానీ కుదరలేదు. అన్నకు సారీ చెప్తున్న వేదిక ద్వారా. మరి అలాగే నేటి కార్యక్రమంలో పాల్గొన్న మన ముద్రాజ్ సంఘం అధ్యక్షులు రఘు గారికి, మరి వెంకటేష్ గారికి, మరి శ్రీధర్ గారికి, మరి మన తన్వీర్ భాయ్ మేరా 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 భారత మేరా ఇండియా సోషల్ సర్వీస్ అధ్యక్షులు తన్వీర్ భాయ్ గారికి, మరి అలాగే వేదిక మీద అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేటి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, అమ్మలకు, అక్కలకు, మా గ్రామ మిత్రులకు, సోదరులకు అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా, మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అమ్మలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ చాలా సంతోషం. మరి రవి అంటేనే మన శ్రీధరన్న చెప్పాడు.